ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం నూతన బలం. బైబిల్ గ్రంథంలో ప్రతి విశ్వాసకి నూతన బలం కావాలి. ప్రియులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. కొంతమంది సీనియర్ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవునిలో ఉన్నాం కదా, మాకు ఈ బలం సరిపోద్ది అనుకుంటారు. కానీ చాలదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోదురని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది, జనులారా మీరు నూతన బలము పొందుడి అన్నాడు. జనులారా మీరు నూతన బలము పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు నూతన బలాన్ని పొందమన్నాడు? జనులారా మీరు నూతన బలాన్ని పొందాలి అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆది క్రైస్తవులు ఉంటారు. దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో మేము కొన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రభువులో ఉన్నాం అని చెప్పుకుంటారు. కానీ కొన్ని శ్రమలు, కొన్ని బాధలు రాగానే ఇలా కురుంగిపోతూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాల అనుభవం వీరి జీవితాల్లో పనిచేయలేదు. కారణం ఏంటి? చాలామంది ఆది నుండి క్రైస్తవులుగా ఉండి మధ్య మధ్యలో తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి వచ్చిన శోధనలు బట్టి, వారికి వచ్చిన కష్టాలను బట్టి చాలామంది తప్పిపోయే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, ఇలా పాత క్రైస్తవులే కానీ నూతన బలం లేదు. సీనియర్ క్రైస్తవులే కానీ క్రొత్త బలం వీళ్ళు లేదు. వీరు ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసులే కానీ క్రొత్త వాక్యాలు వీరిలో లేవు. దేవుడు ఎప్పుడు కూడా నూతన బలాన్ని ఇస్తానన్నాడు. నేను అంటున్నా, ఒకసారి దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన ఇచ్చిన బలం జీవితాంతం సరిపోదా? మళ్ళీ కొత్త బలం ఎందుకు? మన దేవుడే బలవంతుడైన దేవుడని రాయబడి ఉంది. ఆయన నమ్ముకున్నప్పుడు మనకి కలిగిన బలం, ఆయన నమ్మినప్పుడు మనకు కలిగిన ఆత్మవిశ్వాసం చివరిదాకా సరిపోదా అని అంటే సరిపోదు. ఎందుకనంటే సమస్యలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. శ్రమలు ఎప్పుడు కూడా ఒకే విధానంలో ఉండవు. శోధనలు ఎప్పుడు కూడా ఒకే ప్రణాళిక ప్రకారం రావు. ఒక్కొక్కసారి ఎక్కువ శోధనలు రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ శోధనలు రావచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ కష్టాలు రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ కష్టాలు రావచ్చు. తక్కువ కష్టం వచ్చినప్పుడు తక్కువ బలం సరిపోద్ది, కానీ ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ బలం కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు ఈ మాట నేను మీతో మాట్లాడుతున్నాను అని అంటే, ఎప్పుడైనా మనకి రక్తహీనత వచ్చినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి బలం పెంచడం కొరకు డోస్ కూడా పెంచుతారు, టాబ్లెట్స్. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మన మీదకు వచ్చే శోధనలు తప్పించబడాలి అని అంటే, దాన్ని ఎదుర్కోవాలంటే పాత విశ్వాసం, పాత భక్తి సరిపోదు. మరలా నువ్వు కొత్తగా తయారవ్వాలి, క్రొత్త బలాన్ని పొందుకోవాలి, క్రొత్త వాక్యాల చేత నువ్వు బలపరచబడాలి, క్రొత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, క్రొత్తగా అనుభవాలు సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు క్రొత్త సమస్యలను ఎదుర్కోగలుగుతావు. బైబిల్ గ్రంథంలో ఒక చరిత్రని అని చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనం ధ్యానం చేస్తే, అక్కడ రాయబడిన మాట, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను ఆశ్చర్యకరం. గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగు చోటను గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఆయనకి దేవుని గురించి తెలియక కాదు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన సంగతి గిద్యోనుకు తెలుసు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని తప్పించిన సంగతి
పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నిలబడ్డాడన్న సంగతి గిద్యోనుకు తెలుసు. మరి ఇన్ని తెలిసినా ఎందుకు బలహీనమయ్యాడు అనంటే, దేవుడు ఆదుకోవడం ఆలస్యమైంది. దేవుడు గిద్యోను పడుతున్న కష్టాలకి, వారు పడుతున్న శ్రమల్ని తప్పించడానికి కొంచెం ఆలస్యమైంది. ఈ ఆలస్యంలో అతడు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయాడు, తీవ్ర వేదంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సందర్భంలో అతనికి కావాల్సింది ఏంటో తెలుసా? క్రొత్త బలం కావాలి. క్రొత్తగా అతన్ని బలపరచాలి. అతడు పాత విశ్వాసే, కానీ ఇప్పుడు క్రొత్తగా అతన్ని బలపరచాలి. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తాను తెలుసా? గిద్యోను ఆ సమయంలో దేవుడే అతనికి ప్రత్యక్షం అయితే ఎగురు గొంతేస్తాడేమో అనుకున్నా, కానీ ఎగురు గొంతేలే. సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంటే గిద్యోను ముఖంలో ఆనందం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? అతడు చాలా బలహీనమైపోయాడు, చాలా ఆత్మీయంగా దిగజారిపోయాడు. ఆత్మీయంగా దిగజారిపోయిన వారికి దేవుడు ప్రత్యక్షమైనా కూడా ఆనందం ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. వాస్తవానికి అతడు బలాఢ్యుడా అని అంటే కాదు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా. దేవుడు బలాఢ్యుడని పిలుస్తున్నాడు, కానీ అతడు ఆత్మీయంగా బలహీనమైపోయాడు. ఆత్మీయంగా బలహీనమైన అతన్ని బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. వాస్తవానికి అతడు బలవంతుడంటే కాదు, మానసికంగా బలహీనమైపోయాడు. మానసికంగా బలహీనమైన అతన్ని దేవుడు బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. వాస్తవానికి గిద్యోను బలవంతుడంటే కాదు, చాలా బలహీనుడు. కానీ ఆర్థికంగా దిగులైపోయి, మానసికంగా కృంగిపోయి, ఆర్థికంగా చితికిపోయినటువంటి ఆ బలహీనుని దేవుడు బలాఢ్యుడా అని పిలిచాడు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఎట్టినటువంటి మీరు గమనించుకోవలసిన విషయం ఏంటో తెలుసా? బలాఢ్యుడా అని పిలిచినా కూడా అతడు అన్న మాట, యెహోవా మాకు తోడయ్యున్న యెడల ఇదంతా మాకు ఎలా సంభవించెను? మా పితరులు నీ గురించి చెప్పారు కదా, ఎర్ర సముద్రాన్ని చీల్చావని, ఐగుప్తుల అద్భుత కార్యాలు చేసావని, ఆ కార్యాలన్నీ ఏమైపోని అని తన నిరాశను వెళ్ళబుచ్చాడు, తన బాధను వెళ్ళబుచ్చాడు, తన అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు. ఇప్పుడు ఈ గిద్యోను బలపరచబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నీ తెలిసిన గిద్యోనే నీరసించిపోయాడు. దేవుని గురించి అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసి కూడా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటోడిని ఇప్పుడు పాత బలం కాదు, కొత్త బలం కావాలి. దేవుడు క్రొత్తదనం అతనికి ఇవ్వాలి. దేవుని యొక్క క్రొత్త అనుభవాలు అతనికి కావాలి. దేవుడు ఎంత శక్తిమంతుడో క్రొత్త విధానంలో దేవుడు అతనికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పాడు. అంతటి యెహోవా బలం తెచ్చుకో అన్నాడు. అంటే అతనికి బలం లేదా? ఉంది, సరిపోదు. ఇప్పుడు కొత్త బలం కావాలి. అతనికి బలం లేదా? ఉంది, కానీ అది సరిపోదు. ఇప్పుడు నూతన బలం, నూతన ఆశీర్వాదం, నూతన దీవెన అతనికి కావాలి. ఇప్పుడున్న సమస్యను ఎదుర్కోవాలంటే పాత మోకాల ప్రార్థన సరిపోదు. ఇప్పుడున్న సమస్యను ఎదుర్కోవాలంటే పాత వాక్యాలు నీకు సరిపోవు. ఇప్పుడున్న సమస్యను ఎదుర్కోవాలంటే పాత భక్తి జీవితం నీకు సరిపోదు. ఇప్పుడు క్రొత్త భక్తి నీకు కావాలి, క్రొత్త విశ్వాసం నీకు కావాలి, నూతన ఆశీర్వాదం కావాలి, నూతన బలం కావాలి. నూతనంగా దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే నూతన బలం ఇచ్చి అతన్ని బలపరిచాడు దేవుడు. కొత్త బలం చేత అతను నింపాడు దేవుడు. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మిద్యానీయులను జయించి ఇశ్రాయేలును కాపాడి న్యాయాధిపతి అయి కొన్ని కోట్ల రూపాయలకి పడగలెత్తాడు. తన మానసిక వేదన పోయింది, తన ఆర్థిక బలహీనత పోయింది, ఉన్నతమైన వాడయ్యాడు. ఏకంగా బంగారంతో ఎఫోదును తయారు చేయించే స్థాయికి ఎదిగిపోయాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యమైన వర్లరా, విశ్వాసంలో బలహీనమయ్యావా? దేవుడు నాకు ఇంకేం చేయడని నిరాశకు వచ్చేసావా? నిర్ణయాలు తీసేసుకున్నావా?
దేవుని నమ్మిన ప్రయోజనం లేదని అనుకుంటున్నావా? నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. క్రొత్త బలం నీకు కావాలి. కొత్త వాక్యముల చేత దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఇదివరకు నీకు చూపించాడు బలం. ఇదివరకు ఐగుప్తులో చూపించిన బలం ఇప్పుడు గిద్యోను దగ్గర పనిచేయదు. ఇతని దగ్గర క్రొత్త బలాన్ని దేవుడు చూపించాడు. అంతకుముందు ఎర్ర సముద్రాన్ని తీల్చిన బలవంతుడే గిద్యోను దగ్గర కొత్తగా ఆయన పరిచయం అయ్యాడు. క్రొత్త బలాన్ని చూపించాడు ఆయనకి. నీకు కూడా చూపిస్తాడు తన బలం. ఆ బలం చేత నిన్ను బలపరుస్తాడు. బలం తెచ్చుకో. ఆ బలం దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, మన దేవుడు బలవంతుడట. యెషయా గ్రంథం 9:6 ప్రకారం బలవంతుడైన దేవుడు. క్రొత్త బలం చేత నిన్ను ఎదుర్కొంటాడు. ఆ బలం చేత ఎలాంటి శత్రువునైనా జయించగలవు. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి శోధనైనా నువ్వు జయించగలవు. గొప్ప విజయాలను సాధిస్తావు. అట్టి ఆశీర్వాదాలు నీకు కలుగును గాక.